బిగ్ బాస్ సీజన్ 8కి సో నబిల్ భాయ్ సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి మీకు ఎప్పుడు చెప్పారు? మీ రియాక్షన్ ఏంటి? నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఛాన్స్ ఉండే వెళ్ళేది. సో నబిల్ అఫ్రీది ఫేక్ గేమ్ ఆడుతున్నాడు. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ మిస్టర్ నబిల్. ఇంకొకటి ఎవరితో మింగిల్ కాలేదు అన్నది నిన్న ఎపిసోడ్ లో కూడా అడిగిండు అందరిని. ఒక ఇద్దరు ఉన్నారు, సోనియా అండ్ పృథ్వీ, వాళ్ళు కొంచెం వాళ్ళ దాంట్లో మీకు ఏం నచ్చలేదు? ఇప్పుడు సోనియా ఉంది, అసలు ఆపోజిట్ ఉంది. సో వ్యూయర్స్, మొత్తానికి అయితే నబిల్ హోమ్ టూర్ అయితే అయిపోయింది అనమాట. సో నబిల్ బైక్కి సంబంధించిన బైక్, అలాగే తను వాడే యాక్సెసరీస్కి ప్రతి ఒక్కటి అయితే మనం చూపించే ప్రయత్నం అయితే చేసినాం. సో మొత్తానికి అన్ని చూపించినామని చెప్పి అయితే నేనైతే అనుకుంటున్నా. సో అన్న నబిల్ వాళ్ళ బ్రదర్ అనమాట. సో అన్న మనకి ప్రతి ఒక్కటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన, అలాగే స్టూడియో కూడా, సో ప్రతి ఒక్కటి, అలాగే నబిల్ భాయ్ రూమ్స్ కూడా ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది. సో ఇప్పుడు చాలా మందికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిటీ తెప్పించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎందుకంటే మనం ఇప్పటిదాకా హోమ్ టూర్లో ఉన్నాం కాబట్టి సో ఎక్కువ అడగలేము. సో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న ఎలా ఉన్నారు? మస్తున్నా అన్న. సో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నా, ఎందుకంటే మన తమ్ముడు బిగ్ బాస్ లో ఉన్నాడు. దీనికంటే ప్రౌడ్ మూమెంట్ ఇంకా ఏం ఉండదు మనకు. ఎస్ అన్న, ముఖ్యంగా వరంగల్ డైరీస్ సో 1 million+ సబ్స్క్రైబర్స్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎస్, ఎంతో కష్టం ఉంటుంది. సో ఇప్పుడు నబిల్ భాయ్ హౌస్ లో ఉండడానికి కూడా కారణం వన్ ఆఫ్ ది కాదు, మోస్ట్లీ రీజన్ వరంగల్ డైరీస్. సో అలాంటి వరంగల్ డైరీస్ కి మీరు ఒక కంటెంట్ క్రియేటర్ గా ఉన్నారు. సో కంటెంట్ రాస్తూ ఉంటారు క్రియేటివిటీగా. సో అలాగే నబిల్ భాయ్ బ్రదర్. సో వ్యూయర్స్, నబిల్ భాయ్కి 3 బ్రదర్స్ అనమాట. సో అన్న మిడిల్ బ్రదర్ అనమాట. సో అన్న ఏంటి అసలు వరంగల్ డైరీస్ అసలు ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏంటి సీక్రెట్ ఏంటి వరంగల్ డైరీస్? వరంగల్ డైరీస్ యాక్చువల్లీ 2015 లో స్టార్ట్ అయిందన్న, కానీ పికప్ మాత్రం 2016 నుంచి అయింది. యాక్చువల్లీ నేను మా ఇద్దరి ఒక ఫ్రెండ్స్ తో చిన్న వీడియోస్ చేసిన ఫోన్లో, సామ్సంగ్ ఫోన్లో స్టార్టింగ్ లో ఒక 2 వీడియోస్ చేసి నబిల్కే, అంటే కంప్యూటర్ నాలెడ్జ్ మొత్తం నబిల్కే ఉండే అన్నట్టు అప్పుడు. సో ఆయనకి ఇచ్చి ఒక ఛానల్ క్రియేట్ చేయ, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయి, మనం వీడియోస్ వేద్దాం, అందరు వేస్తాను అన్నట్టు. మేము బేసికలీ నబిల్ చూసేది వీడియోస్, నేను ఏమన్నా అంటే మనం కూడా చేద్దాం రా బాగుంటుంది అన్నట్టు మేము ఉట్టిగా అట్లా చేసినాం ఒక 2 వీడియోస్. అది నార్మల్గా వేసేసుకున్నాం అంతే. అక్కడ దాని తర్వాత ఆగిపోయినాం. అదే వరంగల్ మీమ్ బాయ్స్ అని ఉండే ఫస్ట్. వరంగల్ మీమ్ బాయ్స్. దాని తర్వాత నబిల్ హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు అండ్ వాళ్ళ ఒక ఫ్రెండ్తో స్టార్ట్ చేసిండు. 2-3 వీడియోస్ చేసిండు. దాని తర్వాత మెల్లిగా ఒక 2-3 జాయిన్ అయినరు. అట్లా ఒక టీం తయారై 1-2 years తర్వాత మనకు 5000 సబ్స్క్రైబర్స్ అయినరు. 1-2 years కష్టపడినాక. మొత్తం అప్స్ అండ్ డౌన్స్ ఉండే చాలా, అయినా కానీ వెనకాడలేదు. 1-2 years తర్వాత కూడా 5K సబ్స్క్రైబర్స్ కి చాలా లేట్ అయింది. దాని తర్వాత ఇంకో 1-2 years తర్వాత 1 lakh సబ్స్క్రైబర్స్ అయినరు. దాని తర్వాత ఇక పికప్ కొట్టి డైరెక్ట్ సెకండ్ గేర్, థర్డ్ గేర్ అన్ని గేర్లు పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు 1.6 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ అప్పుడప్పుడు వచ్చిందన్న థాట్ వదిలేయాలని అని, అరే గివ్ అప్ ఇచ్చేద్దామని థాట్స్ వచ్చినాయి. కానీ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు మన కొటేషన్స్ అండ్ ఆల్ అవి చదివి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసి మంచి కాన్సెప్ట్స్ తోని మనం ముందుకు వచ్చినాం. అండ్ అలాగే మన ఆడియన్స్ కూడా చాలా సపోర్ట్ చేసిండ్రు. మన సబ్స్క్రైబర్స్ అనం, మేము మన ఫ్యామిలీ అని చెప్తాం, వరంగల్ డైరీస్ ఫ్యామిలీ. సూపర్ అన్న. రైట్, అంటే వరంగల్ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్. సో దాన్ని నడపాలంటే అంత ఈజీ కాదు. అది నడపాలి అంటే సో దానికి చాలా కష్టాలు ఉంటాయి. సో కొంతమంది తిండి తినకుండా కూడా కంటెంట్ ఇచ్చినా కూడా వ్యూయర్షిప్ పోని వీడియోస్ కూడా పెద్ద ఎత్తునే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే అరే ఇంత కష్టపడ్డాం రా కానీ వ్యూయర్షిప్ రాలే, అరే ఎందుకు రా అన్న రోజు ఎప్పుడైనా ఉందా? కానీ కొన్ని వీడియోస్కి అవుతాయి అట్లనే. అంటే చాలా కష్టపడి ఒక 3-4 days 10-minute వీడియో 3-4 days షూట్ చేసి మనం అప్లోడ్ చేసినా మనం ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ రావు. అయినా కూడా మనం అంటే మన పబ్లిక్కి రీచ్ పోలేదేమో, అందుకే చూడలేదేమో అన్నట్టు ఉంటాం. కానీ మనమైతే అరే ఇది రాలే కదా, ఇక చేయం రా వీడియో, ఇట్లాంటిది వద్దు అని. మేము ఒక వీడియో పోలేదంటే అదే కాన్సెప్ట్ part 2 or part 3 అట్లా చేసి మనం అప్లోడ్ చేస్తే ఇంకా వ్యూస్ వచ్చేస్తాయి. సో ఇంకోటి అన్న, వరంగల్ డైరీస్
సో కంటెంట్ మొత్తం హిందీలోనే ఉంటుంది, సో బట్ తెలుగులో ఉండదు. సో అది కొంచెం ఎఫెక్ట్ అయింది అనుకోవచ్చా నబిల్కి? ఎఫెక్ట్ అస్సలు కాలేదన్న, ఇప్పటికీ కాలే అంటారు. ఎప్పటికీ కాలేదు, అది కాదు కూడా. ఎందుకంటే మన వరంగల్ డైరీస్ కామెడీ ఏదైతే చేస్తామో మనం హిందీలో ఉంటాయి. అవును, మేము షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ అండ్ రీల్స్ ఇవన్నీ నబిల్ తెలుగులోనే చేస్తాడు. అవును, మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసిండు తెలుగులో. సో మనమైతే ఎప్పుడు మైనస్ కాలేదు, మనకి ఎప్పుడు మైనస్ కాలేదు అది. ఓకే, సో కంగ్రాచులేషన్స్ అన్న. సో ఎంతో కష్టపడితే ఈ స్థాయికి వస్తారు. సో ఇప్పుడు సక్సెస్ స్టేజ్లో నబిల్ భాయ్ అయితే ఉండు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 8కి మీ బ్రదర్గా మాట్లాడండి. సో నబిల్ భాయ్ సెలెక్ట్ అయ్యాడు అని చెప్పి మీకు ఎప్పుడు చెప్పారు? మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ నేను సౌదీలో ఉండే, అప్పుడు నాకు నబిల్ ఫోన్ చేసిండు, అరే ఇట్లా మా టీవీ నుంచి కాల్ వచ్చింది, ఆడిషన్ తీసుకుంటా అని బిగ్ బాస్ కోసం అని చెప్పాడు. నేను షాక్ అయిపోయినా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి ఛాన్స్ ఉండే వెళ్ళేది, బట్ అది కాలేదు. ఓకే, గతంలో కూడా ఛాన్స్ ఉండే, గతంలో ఛాన్స్ ఉండే కానీ కాల్స్ రాలేదు, సో అది డిలే అయిపోయింది, మనోడు పోలే. ఈసారి డైరెక్ట్ కాల్ వచ్చింది అండ్ వెళ్ళిండు, ఆడిషన్ ఇచ్చిండు. ఆడిషన్ వచ్చినాక నాకు ఫోన్ చేసిండు, మంచిగానే అయింది అని చెప్పిండు. బ్యాక్ టు బ్యాక్ 1-2 డేస్లో మళ్ళీ కాల్ వచ్చింది, యు ఆర్ సెలెక్టెడ్ అని. విత్ ఇన్ 10 డేస్ మొత్తం ప్యాక్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, ఖతం. ఓకే, సో ఫస్ట్ మీ ఫీల్ ఏంటి? అంటే బిగ్ బాస్ ఇట్స్ నాట్ ఏ జోక్ అంటే కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంటుంది. సో మీ ఫీల్ ఏంటంటే మీ తమ్ముడు యూట్యూబ్ ఛానల్లో మేబీ చూస్తుండొచ్చు, ఇక్కడ కొన్ని కోట్ల మంది చూస్తుండొచ్చు, కానీ అది టీవీలో కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉంటుంది. సో అరే మనకు ఉంటారే మా తమ్ముడు, సో కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మనం వరంగల్ డైరీస్ వీడియోస్ చేస్తాం, అందరు గుర్తుపడతారు. అండ్ ఇప్పుడు మా టీవీలో వెళ్ళిండు అండ్ ఎక్కువ ప్రేక్షకులు ఉంటారు, ఎక్కువ ఆడియన్స్ ఉంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నబిల్ వాళ్ళ బ్రదర్, అరే బిగ్ బాస్ నబిల్ వాళ్ళ బ్రదర్ రాయిని అన్నట్టు గుర్తుపడితే అది ఏడుకో ఆకాశంలోకి ఎక్కుతాం మనం. చాలా మంచి ప్లాట్ఫామ్ దొరికింది మనకి. యా వ్యూయర్స్, ఇంకోటి చెప్పాలి, అన్న చెప్పడేమో. సో నేను ఆల్రెడీ ఇంటర్వ్యూకి వస్తుంటే చాలా మంది వచ్చారనమాట, వచ్చి అన్నతో సెల్ఫీలు కూడా దిగారు. సో ఆ ఫీల్ ఎలా ఉంది బ్రో? అంటే తన హౌస్ లో ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి మీతో సెల్ఫీలు దిగుతున్నారు. ఆ ఫీల్ ఘోరం ఉంటది అన్న, చాలా హ్యాపీ ఉంటాం మేము. లైవ్ లో చూసాను. అవును, ఇప్పుడు మనం వీడియోస్ చేసే కష్టం దాంట్లో కనబడుతుంది మనకు. అంటే మనం ప్రజలని ఇంత నవ్వించినాం, ఇంటికి వచ్చి కలిస్తే భయ్ ఇవాళ రేపు ఎవరికి టైం కూడా లేదు. అలాంటి టైంలో వాళ్ళు మన కోసం ఒక 1/2 అవర్ 1 అవర్ టైం తీసి మన ఇంటికి వచ్చి కలిసి ఫొటోస్ దిగుతున్నారంటే దానికంటే ఇంకా హ్యాపీనెస్ మనకి ఏం ఉండదు ఇంకా. అవును, ఓకే రైట్ అన్న. సో ఎలా ఆడుతున్నాడు అనుకుంటున్నారు నబిల్? చాలా బాగా ఆడుతాడు, 100% కాదు 1000% ఆడుతాడు గేమ్, చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు. సో నిజంగా నబిల్ తన జీవితంలో కూడా అలానే ఉంటాడా, లేకుంటే యాక్టింగ్ చేస్తున్నాడా అందులో? యాక్టింగ్, బికాజ్ హి ఇస్ యాక్టర్ కాబట్టి. హి ఇస్ యాక్టర్ బట్ హి ఇస్ వెరీ రియల్ ఇన్ ద షో, చాలా రియల్ ఉన్నాడు. అంటే ఎవరికి కనిపిస్తలేడు, సో తను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి కూడా చాలా మంది. సేఫ్ గేమ్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే అందరితోని కోఆపరేట్ చేస్తున్నాడు, అందరితోని మాట్లాడుతున్నాడు, అందరితోని టాస్క్లు చేస్తున్నాడు, అందరితోని కలిసిమెలిసి ఉంటున్నాడు. నెగిటివ్ అయితే సేఫ్ గేమ్ అయితే ఇప్పటి వరకు లేదు అనేది. ఓకే, సో మంచినే ఆడుతున్నాడు, చాలా బాగా ఆడుతున్నాడు. ట్రోఫీ వరంగల్కి వస్తుంది. మీకు నేను ఇంటర్వ్యూ అయిపోయే లోపు ఒక 100 సార్లు చెప్తా కావచ్చు, ట్రోఫీ వస్తుంది, ట్రోఫీ వస్తుంది. పక్కా గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు, కప్పు మాత్రం మనదే అని. అంతే. సో వ్యూయర్స్, ఆల్రెడీ మన ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయిన పైన, బట్ వర్షం కారణం వల్ల సో మేము కిందికి వచ్చినాం వల్ల. సో బాగుండే మాట్లాడుతుండే, బట్ కింద కంటిన్యూ చేద్దామని చెప్పి తీసుకొచ్చిన. సో మ్యాచ్ స్టాప్ డ్యూ టు రెయిన్ అన్నట్టు మన ఇంటర్వ్యూ స్టాప్ డ్యూ టు రెయిన్. సో ఓకే అన్న. సో నాన్న ఇట్స్ ఎమోషన్. సో ఎవరికైనా నాన్న అనేది ఒక ఎమోషన్. సో నాన్న ప్రేమకి దూరం అయి ఉన్నారు ఇప్పుడు మీరు చాలా. ఎవ్రీ సెకండ్ మిస్ అవుతా ఉంటా అన్న, నేనైతే నాన్నని, అందరం మిస్ అవుతా ఉంటాం. నాన్న ఇప్పుడు యాక్సిడెంట్ కాల్చే తిరిగిన ఏమున్నా నాన్న మన ముందు ఉంటే అరే నాన్న ఉన్నాడు అన్నట్టు ఒక ఎనర్జీ ఉంటుంది. కానీ ఇట్లా లేకపోవడం కొంచెం నెగిటివ్, అది వస్తూ ఉంటుంది మైండ్లో ఎప్పుడు. అందుకే మొన్న నబిల్ కూడా ఫోటో పట్టుకొని చూసుకుంటా కూర్చున్నాడు. కోవిడ్ టైం వల్ల నాన్న దూరం అయ్యాడు మీకు అని చెప్పి నేను. సో హెల్త్ ఇష్యూస్ వల్ల. అవును, యాక్చువల్లీ ఫస్ట్ మా అన్నకి వచ్చింది కోవిడ్, దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లోనే ఉండే అన్న, డాడీ కూడా కిందనే ఉండే, ఎవ్వరు కలవలేదు. కానీ అది ఎట్లా వచ్చిందో ఏమో తెలీదు. అన్న తర్వాత డాడీకి వచ్చింది, ఒకటేసారి క్రిటికల్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. 3-4 డేస్లో ఐసీయూలో ఉన్నాడు, ఖతం ఎక్స్పైర్ అయిపోయాడు. ఓకే, సో ఎక్స్పెక్ట్ చేశారు అన్న నాన్న మీకు ఇప్పుడు 3 బ్రదర్స్ మేబీ సక్సెస్ ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కరెక్ట్ ఎదిగే టైంకే ఆయన లేడన్నా.
అంటే మేము ఏందో చూపెడదాం మా డాడీకి అనే మూమెంట్లో లేడు. బట్ ఇక అది దేవుడు అంతే, అంతే దేవుడు ఇష్టం అన్నట్టు. ఓకే. అండ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసేదన్న మాకు చిన్నప్పటి నుంచి. ఏం అడిగినా ఏం చెప్పినా. అండ్ మీరు పైన అడిగినరు డాడీ చాలా ఇష్టం నబిల్కి అని. ఎందుకంటే ఆయన స్కూల్ బోర్డు అని డాడీకి చెప్తే సరే పోకురా అనేది. మమ్మీ స్కూల్కి వెళ్ళాడా అంటే వారంలో ఒక 3-4 days అట్లా పోము కదా మనం. 3-4 days వెళ్ళి 2 days అట్లా కొడతాం కదా. సో మమ్మీకి చెప్తే పోవాలి ఖచ్చితంగా స్కూల్ పోవాలి అంటే ఇక మమ్మీ మనకు నెగిటివ్ అనిపిస్తుంది. సో అట్లా డాడీ మాకు చాలా అంటే చాలా ఫ్రీ ఉండే అన్నట్టు పిల్లలకి. ఓకే. సో నబిల్ చిన్న తమ్ముడు, ముద్దుల తమ్ముడు మీకు. సో ఇప్పుడు మిస్ అవుతున్నారా తమ్ముడిని? హౌస్ లో ఉన్నాడు. చాలా మిస్ అవుతున్నా. నేను కలిసి కరెక్ట్ 1.5-2 months అవుతుంది ఇప్పుడు. ఓకే. August 4th ఆయన సౌదీ నుంచి వచ్చిండు. మళ్ళీ September 1st ఇక్కడికి వెళ్ళిపోయాడు. ఓకే. సౌదీకి వెళ్ళాడా? సౌదీకి వచ్చిండు. మా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండే. మా అన్నయ్య సౌదీలో ఉంటారు కదా. సో అక్కడ ఉమ్రా చేసుకొని మన ఫ్యామిలీ మమ్మీని తీసుకొని ఆయన August 4th ఇక్కడ వచ్చిండు. విత్ ఇన్ ఏ మంత్ మళ్ళీ ఇటు వెళ్ళిపోయాడు. బిగ్ బాస్ హౌస్ అన్న, ఇట్స్ నాట్ ఏ జోక్. అవును. సో ఆ స్థాయికి వెళ్ళాలంటే ఎంతో కష్టం ఉంటుంది. సో చాలా మంది కోరుకుంటారు నేను వెళ్ళాలి హౌస్కి, నేను వెళ్ళాలని చెప్పి, కానీ అది నెవర్ సాధ్యం కాదు. సో అలాంటి ఒక హౌస్లా కొన్ని కోట్ల మంది వ్యూవర్షిప్ ఉన్న హౌస్లా సో మీ బ్రదర్ ఉన్నాడు ఇప్పుడు. సో ఎలా ఫీల్ అవుతుంది అంటే వరంగల్ డైరీస్ అంటే వితౌట్ యూట్యూబ్ నథింగ్. అవును. బికాస్ యూట్యూబ్ వల్లనే, సో వరంగల్ డైరీస్ వల్లనే నబిల్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు. సో ఈ జర్నీ చూసుకుంటే మీరు ఆ యూట్యూబ్ స్టార్ట్ చేసాడు కానీ సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నబిల్ సీజన్ 8లో ఉన్నాడు కాబట్టి సో ఈ జర్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే మీరు పడ్డ స్ట్రగుల్స్ ఎన్ని గుర్తొస్తున్నాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఒకటి అచీవ్ చేసినామన్నప్పుడు మన స్ట్రగుల్ మొత్తం మర్చిపోదాం అన్న మనం. 100%. అది స్ట్రగుల్ గుర్తురాదు. ఇంకోటి నబిల్కి వరంగల్ డైరీస్ నుంచి వ్యూవర్స్ ఉండే, హిందీ వ్యూవర్స్ ఎక్కువ ఉండే. ఇప్పుడు నాకు చాలా ప్రౌడ్ ఎందుకుందంటే మనకు తెలుగు వ్యూవర్స్ కూడా పెరిగిపోయినరు త్రూ మా టీవీ హాట్స్టార్ ఇది బిగ్ బాస్ వల్ల. ఓకే. అట్లా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నా. అండ్ నేను ఒకటే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్యామిలీ వీక్ గురించి. ఎందుకంటే నేను సౌదీ నుంచి వస్తున్నా అని వానికి తెలియదు. వాడు లోపలికి వెళ్ళిపోయాడు. నేను పోయి సర్ప్రైజ్ ఇద్దాం వానికి అన్నట్టు వెయిట్ చేస్తున్నా అంతే. సో మీ ముగ్గురు అన్నదమ్ములు. అవును. సో 3 brothers. ఎలా ఉండేవాడు? ఎందుకంటే ఇంటికి చిన్నోడు కాబట్టి చిన్నోళ్ళు అంటే నాటి ఉంటుంది. సో వాళ్ళకి బాధ్యతలు ఎక్కువ తెలియదు. సో చిన్నోడు అంటే ఇంటికి పెద్దోళ్ళే బాధ్యతలు మోస్తా అంటారు కదా. ఇంట్లో చిన్నోనికి కొన్ని ప్లస్ ఉంటాయి, కొన్ని మైనస్ ఉంటాయి. మైనస్ ఏంటంటే వాడు ఏమన్నా తప్పు చేసినా కూడా అరే చిన్నోడు కదరా పోనీ మీరు చెప్పొద్దారా మీరు పెద్దోళ్ళు అని వానికి చెప్తారు. వాడు ఏమన్నా మంచి చేసినా అరే మీకంటే చిన్నోడు బాగున్నాడు కాదురా అన్నట్టు అట్లా నడుస్తూ ఉంటుంది. ఓకే. మేమైతే చాలా బాగా చూసుకునేటోళ్ళం ఇద్దరు అన్నదమ్ములం. అండ్ స్కూల్ టైంలో అయితే చాలా అంటే చాలా గొడవలు అయినాయి. అంటే ఇంట్లో అవుతాయి కదా, ఈ రిమోట్ నాదంటే నాది, నేను పట్టుకున్నా నేను చూస్తా, ఇట్లాంటి నాటి థింగ్స్ చాలా అయినాయి మనకు. మెమరీ ఉందా? WWE నడిచేది మొత్తం. అది కూడా మొత్తం కోటింగ్. ఎక్కువ ఎవరు కొట్టి దెబ్బలు తింటారు? ఎక్కువ నేనే కొట్టేది అందరినీ. మీరే కొడుతుంది? అవును. మనం చిన్నప్పటి నుంచే కొంచెం డబల్ ఫస్లీ ఉండే అన్నట్టు. ఓకే. అందరిని కొట్టేవాడు. ఓకే. సో ఏదైనా మెమొరీ షేర్ చేసుకోవాలంటే నబిల్కి మీకున్న మెమొరీ షేర్ చేసుకోవాలంటే ఏ మెమొరీ షేర్ చేసుకుంటాం? మెమొరీస్ అంటే చాలా ఉన్నాయన్న. ఏదన్నా ఒకటి అంటే నేను చెప్పలేను, చాలా ఉన్నాయి. ఓకే. చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే. సో మెమొరీస్ షేర్ చేసుకోలేని మెమొరీస్ ఉన్నాయంటారు. అవును. ఓకే, డన్. సో ఎప్పుడైనా మీరు మీ తమ్ముడు నబిల్ గొడవ పెట్టుకొని ఒక 2-3 days మాట్లాడకుండా సందర్భాలు ఎప్పుడైనా? అట్లయితే కాలే, నిజం చెప్పాలి. అస్సలు కాదు. మా షూట్లోనే అయితే అన్న, మా వరంగల్ డైరీస్ వీడియోస్ చేస్తున్నప్పుడు నేను ఒక సీన్ చెప్తా, ఆయన ఒక సీన్ చెప్తాడు, ఇద్దరం డిస్కస్ చేస్తాం. ఒక 2-3 takes అట్లా అయిపోయింది అనుకో, ఏదో ఒకటి డిస్కషన్ అయితే గొడవ అవుతుంది. వాడు అడిపోతాడు, నేను ఇడిపోతా, మళ్ళీ 2 minutes లో వచ్చి సీన్ చేస్తాం, మళ్ళీ కలిసిపోతాం, కథం. ఓకే. అంటే షూట్ మధ్య నుంచి వెళ్ళిపోడు అంటే అటు జరిగిపోతాడు, బిహైండ్ ద స్క్రీన్ వెళ్ళిపోతాడు. ఓకే. సో అంటే ఈ సీన్ నేను ఆలోచిస్తే హౌస్ లో కూడా ఇదే జరుగుతుంది. ఏదైనా జరిగినప్పుడు లోపలికి వెళ్ళి తన ఫైర్ గా ఎవరికి చెప్పుకోడు, డైరెక్ట్ ఆయన ఏదైనా ఆలోచిస్తాడు, ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్టు ఆలోచించుకొని ప్లాన్ చేసుకొని చేసేస్తాడు అంతే. ఓకే. సో అంటే నబిల్ని మీరు చిన్న ఉన్నప్పటి నుంచి ఒకే అమ్మ కడుపులో పుట్టారు కాబట్టి సో నబిల్ అఫ్రీది ఫేక్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పి కూడా ఇది ఎవరు చెప్పిండ్రో వాళ్ళని తీసుకొస్తే నేను కోటింగ్ ఇస్తాను.
ఎందుకంటే ఆయన చాలా చాలా జెన్యున్, యాజ్ ఏ బ్రదర్ కాకుండా యాజ్ ఏ వ్యూవర్ కూడా చెప్తున్నా, చాలా జెన్యున్ ఉన్నాడు హౌస్ లో. ఎట్లయితే బయట ఉంటాడో అట్లనే ఉన్నాడు లోపల. ఓకే, ఇంకొకటి ఎవరితో మింగిల్ కాలేదు. ఎవరితో మింగిల్ కాలేదు అన్నది కంప్లీట్ తప్పు. నిన్న ఎపిసోడ్ లో కూడా అడిగిండు అందరిని, నేను నీకు మింగిల్ కాలేదా, నేను నీకు మింగిల్ కాలేదా అని అందరిని అడిగిండు. అందరు అవునవును అన్నారు. ఒక ఇద్దరు ఉన్నారు, సోనియా అండ్ పృథ్వీ, వాళ్ళు కొంచెం ఆపోజిట్ ఉన్నారు మనకి. వాళ్ళ ఇద్దరితోనే అంత మింగిల్ కాలేదు అంతే. ఓకే, అంటే చాలా లైక్ ఎలా అంటే చాలా ఫైర్, నబిల్ దాంట్లో చాలా ఫైర్ ఉంది, ఆ గట్స్ ఉన్నాయి, నెక్స్ట్ లెవెల్ ఆడతాడేమో అనుకున్నాం, కానీ అనుకున్నంత రేంజ్లో ఆడలేకపోతున్నాడు. సో ఎందుకు అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. దానికి మీరేమంటారు? ఆయన ఎంత ఇవ్వాలో అంత ఇస్తలేడు గేమ్లా అన్నట్టు మీరు అడిగినరు. కానీ బండి గేర్ మెల్లమెల్లగా పడతా ఉంటుంది. ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, అట్లనే ప్రతి వీక్ కి మెల్లమెల్ల గేర్ చేంజ్ అవుతా ఉంటది. మన ఉంది భయపడబడి అయితే అస్సలు లేదు. మీరు చూస్తాను ఉన్నారు స్క్రీన్ లో, ప్రతి వీక్ కి ఎలిమినేషన్ ఉంటది. ప్రతి వీక్ కి ఎలిమినేషన్ లో నామినేషన్స్ లో ఒకవేళ వస్తే టాప్ లో ఉంటాడు 100%. ఫర్ ది ఫస్ట్ టైం ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాడు. అవును. సో 3 వీక్స్ నామినేషన్ లో రాలేదు, 4th వీక్ నామినేషన్ లో వచ్చిండు. దేవుడు దయ వల్ల, మన ప్రేక్షకుల ఓట్ల వల్ల డైరెక్ట్ టాప్ లో ఉన్నాడు. ఇప్పుడు విత్ ఇన్ 24 hours 40 to 50K ఓట్స్ పడ్డాయి. అండ్ ఎవ్రీ టైం నామినేషన్ లో వచ్చిన మన ప్రేక్షకులు ఉన్నారు, నబిల్ ఆడియన్స్ ఉన్నారు, మన వరంగల్ డైరీస్ ఫ్యామిలీ ఉన్నారు. అందరు సపోర్ట్ వల్ల, ఆ ఓట్స్ వల్ల మనోడు టాప్ లోనే ఉంటాడు ఖచ్చితంగా. అండ్ ఎప్పుడు భయపడడు అన్న. మనది ఒకటే పాలసీ, మేము ఇంట్లో కూడా ఎప్పుడు చెప్పుకుంటాం, ఏమైనా చెప్పుకుంటాం, జో డర్ గయా ఓ మర్ గయా, అది ఉంటది కదా ఫిలిం డైలాగ్, అంతే అది. ఓకే, భయపడడు అయితే అస్సలు లేదు. వ్యూవర్స్ కి నబిల్ కి ఎందుకు ఓటేయాలి అంటే మీరు ఏం సమాధానం ఇస్తారు? నబిల్ కి ఇప్పుడు చూడండి, నేను చిన్నప్పటి నుంచి చూస్తా కాబట్టి నబిల్ని నేను ఓటేస్తా. వరంగల్ డైరీస్లో ఎవరెవరు చూసిండ్రో, ఎంత జెన్యున్ ఉన్నాడో వరంగల్ డైరీస్ పీపుల్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మా టీవీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఆడియన్స్ చూస్తున్నారో, కోట్లల్లో చూస్తున్నారో మంది, సో వాళ్ళకి ఆ హౌస్లో అరే వీడు కరెక్టా అని అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారన్న. మనం చెప్పుడు అవసరం కూడా లేదు. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ మనకు ఉంది, వాడు జెన్యున్ ఉన్నాడు, వాడు ఫేక్ లేడు. ఇప్పుడు హౌస్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ కెమెరాస్ ఉన్నాయని తెలుసు, అయినా కూడా వాళ్ళు ఇవాళ ఒకటి రేపు ఒకటి చెప్తారు. ఓకే, మనోడు అట్లా కాదు, మొత్తం స్ట్రేట్ అవే ఉన్నాడు, కంప్లీట్ అవుట్ ఉన్నది. ఈ వీక్ నామినేషన్ నుంచి సేవ్ అవుతాడు అనుకుంటున్నారా, లేక ఎలిమినేషన్? కళ్ళు మూసుకొని అవుతాడు అన్న, కళ్ళు మూసుకొని అవుతాడు. ఓకే, టాప్ లో ఉన్నాడు అన్న మనోడు. అంటే చెప్పలేం అనేది. ఇప్పుడు ఓట్స్ మాక్సిమం ఒక 35 to 40% మనకు వచ్చేసినాయి. అండ్ చెప్పలేం అనేది మీరు కొంచెం కరెక్ట్ జరగవచ్చు. అవును, కానీ ఇంకా పెరుగుతూనే ఉంటది కానీ తగ్గుడైతే లేదు. పుష్ప డైలాగ్ సేమ్. ఓకే, తగ్గేదేలే. ఓకే, అంటే ఈ వీక్ లా చూసుకున్నట్టయితే జనాలకి ఎక్కువ, అంటే అక్కడ ఉన్న ఒక గ్యాంగ్ కి అట్రాక్ట్ అవుతున్నాడు. సో ఒక గ్యాంగ్ లో తను చేరిపోయాడు అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. లైక్ మనం చూస్తూ కూడా ఇప్పుడు ఎట్లా అంటే అన్న, మనం స్కూల్ పోయినా కూడా ఫస్ట్ డే మనం స్కూల్ పోయినాం, కొత్త స్కూల్లోకి పోయినాం, ఫస్ట్ డే ఒక్కడు కూర్చుంటాం. మెల్లిమెల్లిగా 3-4 days తర్వాత పక్కనోడు దోస్త్ అవుతాడు, వాడు దోస్త్ అవుతాడు, అట్లా మింగిల్ అయిపోయి మనం ఒక గ్యాంగ్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఈ హౌస్లో కూడా వాళ్ళకు నా ఫోన్ లేదు, నా టైం తెలియదు, ఏం తెలియదు, ఉట్టిగా ఉండాలి, టాస్కులు ఆడాలి, తినాలి, టైంకి ఉండాలి. కాబట్టి ఒక 3-4 ఫ్రెండ్స్ అట్లా అవుతారు. ఈ మధ్యలో అయితే మనం చూసుకుంటే 1.5 week నుంచి యష్మి, ప్రేరణ, మణికంఠ అండ్ సీత అయితే బిగినింగ్ నుంచి ఉంది, నబిల్ ఫ్రెండ్, అండ్ లాస్ట్ వరకు కూడా ఉంటుంది ఆమె. ఇప్పుడు మీరు చూసినట్టయితే సీతా క్లాన్ లోనే మనోడు జాయిన్ అయ్యిండు. అండ్ డేర్ గా చెప్పేసిండు సీతా ఫేక్ ఉండదని, ఇండైరెక్ట్ గా ఎవరికి చెప్పాలో చెప్పేసిండు. చూస్తున్నారా డైలీ బిగ్ బాస్? 100% లైవ్ కూడా చూస్తూ ఉంటాను నేను. మేము రీల్స్ పైన ఎడిట్ చేస్తూనే ఉంటాం, లైవ్ చూస్తూనే ఉంటాం, ఎపిసోడ్ వస్తే ఎపిసోడ్ చూస్తాం, ఇటు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తాం. సో అంటే ఎప్పుడు మీతో ఉన్న మీ తమ్ముడు, మీ పక్కన ఉన్న మీ తమ్ముడు, సో కలిసి ఆ వరంగల్ డైరీస్ లో కానీ సో చాలా ఫంక్షన్స్కి వెళ్ళి ఉంటారు, ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు మీ పక్కన లేడు. సో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ టీవీ ఆన్ చేస్తే మీ తమ్ముడు కనిపిస్తున్నారు. సో ఉంటది ఎవరికైనా. నాకు కూడా అట్లనే ఉందన్న, యాజ్ ఎ ఫ్యాన్ నేను పోయి వాడిని కలవాలన్నట్టు ఉన్నది ఇప్పుడు నాకు. ఫ్యాన్? అవును,
ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నేను. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ టీవీలో చూస్తాను, నేను కూడా ఫోన్ లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, కానీ కలవలేను. ఎప్పుడెప్పుడు కలవాలి నా తమ్ముడు అన్నట్టున్నది నాకు కూడా. ఓకే, సో చూస్తూ ఉన్నారు బిగ్ బాస్ హౌస్ లో. సో అందులో టాప్ 5 ఎవరెవరు ఉంటారు అంటే ఏం పేరు చెప్తారన్న? టాప్ 5 అంటే ఫస్ట్ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు, పెట్టేసుకున్నా నబీల్ ఆఫ్రిది. ఓకే, అండ్ సెకండ్ వచ్చేసి నా దృష్టిలో నిఖిల్ ఉంటాడు. ఓకే, నిఖిల్ ఉంటాడు. థర్డ్ యష్మి ఆర్ ప్రేరణ ఉంటారు. యష్మి ఆర్ ప్రేరణ ఉంటారు. మణికంఠ, మణికంఠ, సీత వీళ్ళు ఉంటారు అన్న. ఓకే, వీళ్ళంతా టాప్ 5 ఉంటారు. నువ్వు రాసి పెట్టుకో అన్న, తర్వాత నువ్వు వీడియో చూసి అరే ఈయన జాతకం చెప్పిండు అయింది అనాలే. ఓకే, ఇంకా ప్లేయర్స్ ఉన్నారు కదా, అంటే వాళ్ళ దాంట్లో మీకు ఏం నచ్చలేదు? సోనియా ఉంది, పృథ్వీ ఉన్నారు, ఇంకా ఓం ఉన్నాడు, సో చాలా మంది ఉన్నారు. వీళ్ళ దాంట్లో మీకు ఆదిత్య ఓం ఆయన క్యారెక్టర్ సూపర్ ఉన్నది, కానీ పాపం ఆయన నామినేషన్ లో ఎవరైనా నామినేట్ చేస్తే ఆయన డిఫెండ్ చేసుకోలేకపోతాడు అన్న. అది నాకు కొంచెం బాధగా, అంటే ఎవరు నామినేట్ చేసినా ఆయన థ్యాంక్ యూ అంటాడు, కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేడు. అక్కడ ఎట్లుందంటే ఇప్పుడు సోనియా ఉంది, ఆమె గై 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 అసలు ఆపోజిట్ వాడిని మాట్లాడనిస్తలేదు. ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చే వరకు వెయిట్ చేయాలి. వాడు ఆన్సర్ స్టార్ట్ చేస్తా ఉంటే ఈమె మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఇస్తుంది అట్లా. సో ఆమె నాకు కరెక్ట్ అనిపించలేదు, టాప్ 5 లో రాదు అని అనిపిస్తుంది. సో నిన్న కూడా నేనైతే చెప్పలేను, బట్ ప్రేక్షకులు కూడా ఇప్పుడు వాళ్ళ ఇష్టం అది, అంటే ఎవరి అభిప్రాయాలు, నా ఒపీనియన్ ఇది. ఓకే, లైక్ నిన్న సీజన్ నిన్న ఎపిసోడ్ లో కూడా సో నబిల్ కి చీఫ్ కాకుండా కూడా అదే. అండ్ ఇంకోటన్నా ఆమె ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుందో నాకు అర్థమైతలేదు, కానీ మామూలుగా అయితే బూస్ట్ ఇస్తుందన్న, మొత్తం బూస్టప్ చేస్తుంది మొత్తం. అంటే ఏ విధంగా అనుకోవచ్చు? ఏ విధంగా అంటే వాడు ఇట్లా ఉన్నా కూడా వానికి మొత్తం లోపల నుంచి ఇట్లా తెప్పిస్తాను ఆమె అగ్రెసివ్నెస్. ఆర్ ఇంకా నబిల్ క్యారెక్టర్ ఎట్లుందో అది బయటికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. నిన్న ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. ఆ తర్వాత హ్యామర్ కోసం ఆమె మొత్తం కక్ష పడినట్టు మొత్తం పర్సనల్ అయిపోతుంది అన్న. ఓకే, అది ఈ మధ్యలో ఎందుకైందో వాళ్ళిద్దరి మధ్యలో మనకు తెలియదు. స్టార్టింగ్ లో వాళ్ళు ఇద్దరు కలిసే ఉండే మాట్లాడి, నేను అది కూడా చూసిన, కానీ మధ్య మధ్యలో ఏమైందో తెలీదు. ఆ టాస్క్ల తర్వాత ఆ ఫెయిల్డ్ సంచాలక్ అంటుంది ఒక దాంట్లో, డైరెక్ట్ ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పుడు కరెక్ట్ కాదు. నబీల్ అని పిలిచి నువ్వు ఫెయిల్ అనుకో పాస్ అనుకో, నువ్వు టీచర్ కావచ్చు, మరి తెలియదు మనకు. అది అట్లా అన్నది ఆమె. వాడైతే ఫెయిల్ కాలేదు, నేను కూడా చెప్తున్నా. యాజ్ ఏ సంచాలక్ వాడు ఘోరంగా చేసిండు. ఇప్పుడు వానికి 2 కళ్ళు ఉన్నాయి. ఇక్కడ నలుగురు కొట్టుకుంటారు, నలుగురు ఎక్స్ కోసం ఏమైనా చేసుకుంటారు. వాడు ఇక్కడ చూస్తాడు, అక్కడ చూస్తాడు, ఒక 4 చోట్ల చూడలేడు. అది కూడా మెన్షన్ చేసిండు. ఒకరు వచ్చి క్వశ్చన్ అడిగితే నేను అన్ని చూడలేను భయ్, ఒకటి కొంచెం బిగ్ బాస్ ని కూడా అడుక్కోండి అని మొత్తం క్లియర్ గా ఉన్నాడు అన్న, క్లియర్ కట్ గా ఉన్నాడు వాడు గేమ్ లో అయితే. ఓకే, సో అభయ్ నవీన్, సో తను కూడా బయటకు వచ్చినప్పుడు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పి తను చెప్తున్నాడు. సో యాజ్ అ బిగ్ బాస్ వ్యూయర్ గా అడుగుతున్నాను, ఎందుకంటే చూస్తూ ఉంటారు మీరు కాబట్టి. సో అభయ్ నవీన్ది ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఏమంటారు? అది నేను చెప్పలేను. అంటే మీకేమనిపించింది యాజ్ అ వ్యూయర్? నాకు అన్ఫేర్ అనిపించింది అండ్ ఫేర్ కూడా అనిపిస్తుంది. నాకు 50-50 ఉన్నా భయ్ నేను. ఎందుకంటే మనం ఒక షోలో ఉన్నాం కాబట్టి అని ఏం ఆలోచించి చెప్పిండో మనకు తెలియదు అన్న. షోలో ఉన్నాం కాబట్టి మనం అట్లా కొంచెం మిస్బిహేవ్ చేయొద్దు అని నా ఉద్దేశం, అంతే. ఓకే, అంటే బిగ్ బాస్ రూల్స్ ఏం రాస్తాండ్రా, పిల్లం కొడితే అట్లా చేసిన ఈ మాటలు కొన్ని మనం చెప్పకుండా అయిపోవాలి నాకు అనిపించింది. అది ఒక్కటే ఎఫెక్ట్ అయింది అన్న. ఓకే, సో నబిల్కి ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తాను? నబిల్కి ఇష్టమైన ఫుడ్ ఇప్పుడైతే వెజ్, మొత్తం నాన్ వెజ్ కోటింగ్ ఇచ్చేది ఫస్ట్, కానీ కొంచెం కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు వెజ్ మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. ఓకే, సో అందులో ఏది ఎక్కువ తింటాడు నాన్ వెజ్ లో? లైక్ వెజ్ లో తింటాడు అన్న, అన్ని వెజిటేబుల్స్ తింటాడు. ఓకే, సో ఇష్టమైన ప్లేస్ నబిల్కి ఇష్టమైన ప్లేస్ అంటే లైక్ బోర్ కొట్టినప్పుడు అవుట్డోర్స్ కానీ అలా వెళ్తూ ఉంటారు కదా, సో ఈ ప్లేస్కి వెళ్ళాలి, సో ఇది అని ఎప్పుడన్నా మీతో చెప్పడం? యాక్చువల్లీ మేము ఎక్కడ తిరగమన్నా ఎక్కువ, మనం ఏదున్నా ఎక్కడున్నా మనం ఇక్కడే లోకలే. ఆయన ఫేవరెట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి కావచ్చు, కానీ నాతో ఎప్పుడు అట్లా షేర్ చేసుకోలేదు, అంటే ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని. ఓకే, ఎప్పుడు షేర్ చేసుకోలేదు. అండ్ ఇంకోటి మేము ఇద్దరం కలిసి, అంటే మా టీం కలిసి పోయినాం లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్లో కార్డిలియా క్రూజ్లో వెళ్ళాం ఒక ట్రిప్.
అది మెమొరబుల్. మీరు ఇంతకు ముందు అడిగింది కదా మెమొరీ, బెస్ట్ మెమొరీ అని, అది బెస్ట్ మెమొరీ అన్న మాది. కార్డిలియా క్రూజ్ లో 5 days 4 nights వెళ్ళొచ్చినాం. ఫుల్ ఎంజాయ్ చేసినారు కంప్లీట్. చెన్నై టు శ్రీలంక పోయినాం. ఓకే, సో ఫుల్ చిల్ అయ్యారు కంప్లీట్. ఇంకోటి మీరు ఏదైనా దావత్ ఇవ్వాలంటే ఫామ్ హౌస్ లో బాగా పోతారంట, టీమ్ ఫామ్ హౌస్ లకు బాగా వెళ్తారంట. లేదన్నా, ఎప్పుడో ఒకసారి, రెగ్యులర్ గా అయితే వెళ్ళాం, ఒకేషనల్లీ ఎప్పుడో ఒకసారి. అండ్ మేము కొన్ని వీడియోస్ కూడా చేస్తాం అన్నట్టు ఫామ్ హౌస్ లో, టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ రిసార్ట్స్, టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఫామ్ హౌస్ అని ఇట్లా. ఓకే, సో మీరు ఆ వరంగల్ డైరీస్ కి కంటెంట్ క్రియేటర్ గా ఉన్నారు, ఆ థాట్స్ ఎక్కడ నుంచి వస్తాయి డిఫరెంట్ థాట్స్ అన్న? ఇంతకు ముందు మనం పైన నిల్చున్నాం కదా, సో అక్కడ చైర్స్ వేసుకొని మనం కూర్చుంటాం. నైట్ థాట్స్ మొత్తం నైట్ లోనే వస్తాయి అన్న మనకు. ఆడ కూర్చొని పీస్ ఉంటది, ఏం సపోర్ట్ రాదు, ఏం రాదు, ఇట్లా కూర్చొని ఆలోచించి ఏ టాపిక్ మీద రాయాలి. ఫస్ట్ మనం లైన్ తీసుకుంటాం, లైన్ దొరికినాక దాని తర్వాత ఆటోమేటిక్గా సీన్స్ క్రియేట్ అయిపోతాయి. అండ్ మ్యాక్సిమం నేను ఎట్లా అంటే అన్న, రేపు షూట్ ఉంది అంటే ఇవాళ నైట్ పట్టుకొని కూర్చుంటా స్క్రిప్ట్, గ్రూప్లో అప్డేట్ ఇచ్చేస్తా రేపు షూట్ ఉందని. నైట్ మళ్ళీ కూర్చొని స్క్రిప్ట్ ఆలోచించి నైట్లో మొత్తం అయిపోతుంది, మళ్ళీ మార్నింగ్ షూట్ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, సూపర్. ఓకే, రైట్ అన్న. సో చివరిగా మీ తరపు నుంచి సో మీ బ్రదర్కి ఎందుకు ఓట్లు వేయాలని చెప్పి కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది. సో యాజ్ ఎ బ్రదర్గా, యాజ్ ఎ వ్యూయర్గా కాదు, యాజ్ ఎ బ్రదర్గా, సో తను ఉన్నది అందులో రియల్ అని చెప్పి మీరు అన్నారు, ఫేక్ కాదని చెప్పి అంటున్నారు. సో మీరు వాళ్ళకి వ్యూవర్స్కి చెప్పి రిక్వెస్ట్ కానీ లేకపోతే మీ ఇష్టం అది, సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ క్యూబ్ టీవీ, మీరు బిగ్ బాస్ చూస్తున్నట్టయితే నబీల్ చాలా అంటే చాలా జెన్యూన్ ఉన్నాడు, నా తరపున చెప్తున్నా. అండ్ మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది ఈ స్టేజ్లో. సో ప్లీజ్ మా తమ్ముడికి సపోర్ట్ చేయండి, అండ్ నామినేషన్స్లో ఉన్నప్పుడు ఓట్ చేయండి. ప్లీజ్ ఎక్కువ అంటే ఎక్కువ సపోర్ట్ కావాలి మీదే, మీ వల్లనే మనకు ట్రోఫీ వచ్చే అవకాశం ఉంది. సో ప్లీజ్ డూ సపోర్ట్ నబీల్, ఓట్ ఫర్ నబీల్. థ్యాంక్ యూ. సో ఎగ్జాంపుల్ అన్న, కప్ వచ్చింది, సో నబీల్ గెలిచేసాడు, సో కప్పు తీసుకొచ్చాడు, సో ఆ ఫీల్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? సో ఫస్ట్ కప్ ఎవరికి ఇస్తారు అన్న? నాకు ఆన్సర్ అన్న, అసలు నేను సౌదీ నుంచి ఎందుకు వచ్చినా అంటావు తెలుసా అన్న? తెలియదు. ఇప్పుడు ట్రోఫీ వెయిట్ ఉన్నది అనుకో, ఆయన నేను ఇద్దరం లేపుదామని వచ్చినా నేను. ఓకే, అట్లా ట్రోఫీ లేపుదామని చెప్పి సౌదీ నుంచి వచ్చినా? అవును, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినా నేను ట్రోఫీ వస్తుంది, నేను పోయి ఇద్దరం కలిపి లేపి తీసుకొని వద్దాం వరంగల్ కని. ఓకే, సో ఆ కప్పు వచ్చిన తర్వాత ఫస్ట్ ఎవరికి ఇస్తారు? కప్పు అమ్మకి ఇస్తాం అన్న, అమ్మకి ఇస్తాం. ఓకే, సో ఎందుకు ఇస్తాం అమ్మకంటే? అమ్మకి దానికంటే హ్యాపీనెస్ ఇక ఏమి ఉండదు. ఇంకా కొడుకు ఒక దగ్గర విన్ అయిండు అంటే కథం చాలు ఇక అది. ఎందుకంటే పేరెంట్స్ వల్లనే మేము ఉన్నాం కదన్న ఈడ, మా డాడీ అయితే లేరు, సో మమ్మీకే ఇస్తాం ఖచ్చితంగా. ఓకే, సో కప్పు తీసుకొచ్చి అమ్మ చేతిలో పెడతా అంటున్నాం. సో ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గెలవాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చాలా మంచి టైం ఇచ్చిండ్రు మాకు, అండ్ మమ్మల్ని మీ ఛానల్లో చూపెడుతుండ్రు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ అన్న, మొత్తం టీమ్కి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.